హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఐరన్ బాక్స్ ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఐరన్ బాక్స్ చూసారు కదా, ఇది స్విచ్ ఆన్ చేస్తే ఇండికేటర్ అయితే వెలుగుతుంది. కాకపోతే ఈ హీట్ అవ్వట్లేదు. ఇందులో ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ ఈ బ్యాక్ ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒకసారి ఈ యొక్క దీని కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ యొక్క కంటిన్యూటీ ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే ముందు దీనికి సప్లై వస్తుందా లేదా, ఫేసింగ్ నోటలు కరెక్ట్గా మనకు తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా వీటి యొక్క కనెక్షన్ అయితే ఉంది. ఒకసారి టెస్ట్ ల్యాంప్ పెట్టి చూద్దాం, తెలుస్తుంది. ఇది ఫేస్ చూడండి, ఒక కంటిన్యూటీ బాగుంది ఆ ఫేస్ వైర్. అలాగే నోటలు చెక్ చేద్దాం. ఓకే, ఎర్త్ అయితే రావట్లేదు. ఎర్త్ వైర్గా ఉండే ఇక్కడ ఈ లోపల కనెక్షన్ అయితే ఊడిపోయినట్లు ఉంది ప్లగ్ టాప్లో. ఓకే, దాన్ని వదిలేయండి. ఫేస్ నోటలు వస్తుంది కదా, ముందు ఇది ఎందుకు హీట్ అవ్వట్లేదు ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇలా డైరెక్ట్గా పెడితే ఇండికేటర్ అయితే వెలుగుతుంది, హీట్ అవ్వట్లేదు. దీని సమస్య ఇది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను. కనెక్షన్లన్నీ మనం తీసేద్దాం. ఉండే కనెక్షన్స్ అన్నీ మనం తీసేసాం. కాయిల్ ఒకసారి చూద్దాం. ఇలా కాదు, బాక్స్ అయితే ఓపెన్ చేసి మనం అప్పుడు కంటిన్యూటీ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు హీటింగ్ ఎలిమెంట్ని అయితే బయటికి తీద్దాం. తీసి మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను ఓపెన్ చేస్తాను. అలాగే థర్మోస్టాట్ యొక్క చిన్న స్క్రూ ఉంటుంది, దీన్ని అయితే తీయాలి. ఓకే, ఇప్పుడు తీద్దాం. చూసారా, కాయిల్ మొత్తం కాలిపోయింది. ఇప్పుడైతే దీన్ని కొత్తది మనం మార్చుకోవాలి. చూడండి, ఇంతకుముందు ఇది రిపేర్ చేసి ఉన్నది. ఇది చూడండి, ఇక్కడ కట్ అయిపోయింది. కనుక ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్త అయితే మార్చుకోవాలి. మన దగ్గర అయితే బజాజ్ కంపెనీ యొక్క వీటి యొక్క కాయిల్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. మనకి ఎక్కడైనా బయట ఎలక్ట్రికల్ షాపుల్లో దొరుకుతుంది. ఒకసారి దీన్ని చూపిస్తాను తీసి. చూడండి, ఇది 750 వాట్స్. చూడండి, ఇంచుమించు సేమ్. మనకి పాత పట్టుకొని వెళ్తే షాప్కి సేమ్ అలాంటిది ఇచ్చేస్తాడు. ఇంచుమించు సెట్ అయిపోతాయి. ఓకే, ఒకసారి దీని యొక్క కంటిన్యూటీ ఒకసారి చూద్దాం మనం. చూడండి, బల్బ్ వెలుగుతుంది. ఓకే, ఈ కాయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ కాయిల్ అయితే ఎక్కించేద్దాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్ని మనం ఫిట్ చేస్తాం కదా, ఒకసారి ఇప్పుడు కంటిన్యూటీ చూడాలి, ఎందుకంటే బాడీ షార్ట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, కాయిల్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు బాడీ చూద్దాం. చూడండి, ఈ యొక్క హీటింగ్ ఎలిమెంట్ ఒక లీడ్కును బాడీకి పెడితే వెరగకూడదు. ఓకే, ఇప్పుడు బాగున్నట్టు. ఇప్పుడు టోటల్గా బాక్స్ని ఫిట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఈ యొక్క కనెక్షన్స్ ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే, ఇలా ఉంటే బాడీకి అనేవి తగలకుండా ఉంటాయి. చూడండి. ఓకే, ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, నేను మొత్తం టోటల్ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఏ విధంగా మీరైతే ఈ యొక్క టెర్మినల్స్ అని మీరు తీసారో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి. మీరు ఓపెన్ చేసినప్పుడే అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకే, ఈ లోపల ఉండే ఈ థర్మోస్టాట్కి వెళ్ళి ఇన్కమింగ్ ఫేస్ ఉంటుంది. ఈ సైడ్ ఉండేది న్యూట్రల్, అలాగే ఈ ఫ్రంట్కి ఉండేది ఎర్త్. ఇది ఆ థర్మోస్టాట్ నుంచి వచ్చిన ఈ టెర్మినల్ దీని నుంచి కాయిల్కి ఉంటుంది, అలాగే ఇండికేటర్కి ఉంటుంది, న్యూట్రల్ నుంచి కూడాను. ఓకే, ఇప్పుడు ఈ కవర్ అయితే వేసేద్దాం బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇప్పుడు బాక్స్ అయితే ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఒకసారి కంటిన్యూతో చూద్దాం. లైట్ అనేది వెలుగుతుంది. బాడీ చూద్దాం. బాడీ ఏం రావట్లేదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా అయితే మనం ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఇండికేటర్ వెలిగింది. ఇప్పుడు ఆఫ్ చేసి చూద్దాం హీట్ ఎక్కిందో లేదో. చూడండి, హీట్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ఐరన్ బాక్స్ని అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు. కాయిల్ పోతే కాయిల్ మార్చుకోవచ్చు. ఒకవేళ కేబుల్ పాడైపోయినట్లుంటే కేబుల్ అయితే మార్చుకోవచ్చు. ఇదైతే ఎర్త్ రావట్లేదు. ఎర్తింగ్ అయితే కంపల్సరీగా ఐరన్ బాక్స్కి అయితే ఉండాలి. ఈ కేబుల్ అయితే మార్చుకోవాలి. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మార్చట్లేదు. మీరైతే కంపల్సరీగా ఎర్త్ ఉండేటట్లు మార్చుకోవాలి. అలాగే మీ ఇంటికి కూడా ఎర్తింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.